భువన చేసిన పనికి అక్కడ ఉన్న వాళ్ళమ్మ శాంభవి అయితే ఏం చేశావు నువ్వు అంటే, ఆ రోజు రాత్రి నువ్వు పోలీసులకు ఫోన్ చేసింది నువ్వేనా? అన్నయ్య ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఉండడానికి కారణం నువ్వా అని చెప్పి శాంభవి అడుగుతూ ఉంటుంది. ఆ మాటకి భువన అయితే అవునమ్మా నేనే అని చెప్పి తలదించుకొని అంటూ ఉంటుంది. అది వినగానే శాంభవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక భువన ఆ మాట అనేసరికి అక్కడ ఉన్న శాంభవి అయితే ఏం చేసావే నువ్వు చేసిన పనికి ఇప్పుడు అన్నయ్య పోలీస్ స్టేషన్లో ఉన్నాడే, ఇప్పుడు అన్నయ్య శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ విషయం కానీ పార్థుకు తెలిస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసా? పార్థు మనల్ని ఉంచడే, చంపేస్తాడు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో ఎదురుగా పార్థు కనబడతాడు. అది చూసి అక్కడ ఉన్న శాంభవి భువన వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక పార్థు రావటంతో అక్కడ ఉన్న భువన అయితే భయపడుతూ ఉంటుంది. ఇక ఈ మాటలన్నీ విన్నాడని చెప్పి శాంభవి అయితే కంగారు పడుతూ ఉంటుంది. ఇక పార్థు ఆ మాట వినగానే లోపలికి చాలా కోపంగా వస్తాడు. చాలా కోపంగా లోపలికి వచ్చి అక్కడ ఉన్న భువనాన్ని చూసి చాలా కోపంతో ఉప్పొంగిపోతూ ఉంటాడు. అది చూసి శాంభవి అయితే భయపడుతూ ఉంటుంది. ఇక అన్నయ్య అలా పోలీస్ స్టేషన్లో ఉండడానికి కారణం నీ భువనాయే అని తెలిస్తే పార్థు ఏం చేస్తాడన్న మాట విన్నాడని చెప్పి అక్కడ ఉన్న శాంభవి అయితే కంగారు పడుతూ ఉంటుంది. ఇక పార్థు అయితే చాలా కోపంగా భువన దగ్గరకు వచ్చి భువన ఎదురుగా నిలబడి కోపంగా చూస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న భువన అయితే భయపడుతూ ఉంటుంది. ఇక పార్థు అయితే చాలా కోపంగా భువన దగ్గరకు వెళ్ళి తననైతే తిట్టబోతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.